కాకినాడ జిల్లాలో విస్తారమైన అకాల వర్షాల నేపథ్యంలో ఏలేరు జలాశయం నుండి పెద్ద ఎత్తున నీరు దిగువకు విడుదల చేయడంతో పెద్దాపురం నియోజకవర్గంలో కాండ్రకోట, మరలావ, తూర్పాకల తదితర గ్రామాల ముంపుకు గురయ్యి నీట మునిగాయి. సామర్లకోట మండలంలోని వికేయరాపురం, పిఠాపురం వెళ్లే రోడ్డుల్లోని పెద్ద ఎత్తున నీరు చేరి ప్రవహిస్తోంది. దీంతో ముంపు ప్రాంతాలను పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల రామస్వామి, కూటమి నాయకులు కాలినడకన మరియు ఆటోల్లో ఎక్కి తిరుగుతూ ముంపు ప్రభావిత ప్రజలను, గ్రామాలను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వరద బాధితులను ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకుంటుందని, ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు పునరావాస కేంద్రాలకు రావాలని అన్నారు. ముంపు ప్రాంతానికి ఆనుకుని ఉన్న గ్రామాలకు ముంపు నుండి శాశ్వత నివారణ, పరిష్కారం ఏర్పడేలాగా కృషి చేస్తానని రెవెన్యూ, పోలీస్ సిబ్బందితో పరిశీలించి సామర్లకోట, పిఠాపురం రాకపోకలను నిలిపివేశారు. సామర్లకోట బ్రౌన్పేట జంక్షన్లో పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేసి వాహనాలను రూటు మళ్లిస్తున్నారు. వరద తగ్గే వరకు రాకపోకలను పూర్తిగా నిలిపివేయనున్నట్లుగా అధికారులు తెలిపారు. ఈ పర్యటనలో నాయకులు, పెద్దాపురం మాజీ మున్సిపల్ చైర్మన్ రాజసూరిబాబు, రాజు, కూటమి నాయకులు పాల్గొన్నారు. తమ్ముడు, అబ్బాయి ఈ కాలువ కొట్టుపట్టడం, వంతులు కొట్టుకుపోవటం చాలా ఇబ్బంది పడే పరిస్థితి మన కాకినాడ జిల్లాలో ఇటు జగ్గంపేట కానీ, పచ్చిపోటు కానీ, పెద్దాపురం కానీ, పిఠాపురం కానీ 4 ప్లేసుల్లోని 4 కాలేజీలు కూడా ఇబ్బందులు ఉన్నాయి. ఈ ఏలేరు ఉధృతం అయినప్పుడు దానివల్ల ఉన్న బ్రిడ్జ్లన్నీ కూడా కొట్టుకుపోవడం, గతంలో కూడా 20లో ఈ బ్రిడ్జి కొట్టుకుపోవడం జరిగింది. ఇక్కడికి వచ్చిన బ్రిడ్జ్ కొట్టుకుపోవడం జరిగింది. అప్పుడు సెంట్రల్ టీం వచ్చింది. సెంట్రల్ టీంతో వచ్చి రిక్వెస్ట్ ఎంపీ గారు వచ్చేటప్పుడు గీత గారు చెప్పి దీనికి ఎస్టిమేట్ వేయించి శాంక్షన్ 11 కోట్లు మొత్తం ఇక్కడ ప్రాజెక్ట్కి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఈ 20 నుంచి ఇప్పుడు వరకు కూడా దాన్ని ముట్టుకోలేదు. ముట్టుకోకపోవడం వల్ల ప్రజలందరూ ఇబ్బంది పడ్డారు. టెంపరీ బ్రిడ్జ్ చేసుకున్నారు. టెంపరీ బ్రిడ్జ్ కూడా కొట్టుకుపోయింది.
ఇప్పుడు మేము ఏం చేసామంటే ఇప్పుడు 11 కోట్లు ఖర్చు పెట్టాలి, సంవత్సరం 2 సంవత్సరాలు ఉండాలంటే చాలా కష్టమైంది అని చెప్పి కలెక్టర్ గారిని మొబైల్ బ్రిడ్జ్ ఇవ్వమని చెప్పి అడగడం జరిగింది. దానికి 50 లక్షలు ఖర్చు అవుతుంది. ఇక్కడ 10 సారి వేసినప్పుడల్లా ఒక 5-6 లక్షలు కానీ 10 లక్షలు కానీ అవుతుంది. అలా కొట్టుకుపోతుంది. అంచేత ఒకసారి 50 లక్షలు మీరు ఇస్తే ఇక్కడ మొబైల్ బ్రిడ్జ్ చేస్తామని చెప్పి కోరడం జరిగింది. మొబైల్ బ్రిడ్జ్ ఇవ్వడానికి అంగీకరించాడు. ఇక్కడ ఈ బ్రిడ్జ్ కొట్టుకోవడమే కాకుండా బ్రిడ్జిని ఈ ఫ్లో మార్చుకుని ఇల్లులు సొంత స్థలాలు కూడా కొట్టిపోయి ఇల్లులు పడిపోయే పరిస్థితికి వచ్చింది. పడిపోయినాయి కూడా. ఇప్పుడు వీళ్ళందరూ కూడా బయటకు తీసుకొచ్చి హై స్కూల్లో పెట్టడం జరిగింది. మొత్తం మీద ఏలేరు వృద్ధి 10 సంవత్సరం కూడా రావడం, నష్టం కలగటం, ప్రాంతానికి పెర్మనెంట్గా దీనికి సొల్యూషన్ కూడా చంద్రబాబు నాయుడు గారు మోడరైజేషన్ పేరుతోటి మోడరైజేషన్ చేయించడం జరిగింది.